ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీతో అందించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం వింటున్నారండి. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వినండి. తప్పనిసరిగా మిమ్ములను మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోక సువార్త నుండి 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు చూచుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తాడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కులమును గూర్చి, మతమును గూర్చి ఆయనకి సంబంధం ఏమీ లేదండి. చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభుకి సంబంధించిన వాళ్ళు ఆ కులస్తులండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మతస్థులు యేసు ప్రభుకి సంబంధించిన వాళ్ళండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరిని ద్వేషించే దేవుడు కాదండి. ధనవంతులన్నా ఆయనకి ఇష్టం, పేదవారన్నా ఆయనకి ఇష్టం, ఐశ్వర్యవంతులన్నా ఆయనకి ఇష్టం. ఈవెన్ ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలే. కారణం, ఆయన రూపములో ప్రతి ఒక్కరిని ఆయన చెక్కుని ఉన్నాడు. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారు కానుక పెట్టె దగ్గర ఉండి కానుకలు వేయుచున్న వారిని చూస్తూ ఉన్నాడంటండి. దేవుని బిడలారా, దయచేసి గమనించాలి. ధనవంతులు చాలామంది కానుకలు వేస్తున్నారు, పేదవారు కూడా చాలామంది కానుకలు వేస్తున్నారు, ఐశ్వర్యవంతులు కూడా చాలామంది కానుకలు వేస్తున్నారు. కానుకలు వేసే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మందిరానికి వెళ్తూ ఉంటాం కదండి. మందిరానికి వెళ్ళి కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉంటాం కదా. నీవు ఎంత వేస్తున్నావు అనేది నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం అయితే అంటది, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, రక్షణ జీవితంలో దేవునిని నమ్ముకుని మరుక్షణం మనందరం దేవుని విషయమై 10వ వంతు అనగా 10వ భాగం తీయాలని దేవుని వాక్యం అంటుంది. రైట్, మంచిది. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నీకొచ్చేటువంటి కష్టార్జితంలో నుండి నీవు 10వ భాగం తీసి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రథమ ఫలాలు తీసి దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది ధనవంతులు కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, గమనించాలి. చాలామంది ధనవంతులు వారి ఐశ్వర్యంలో నుండి కానుకలు వేస్తున్నారు, కానీ ఒక పేద విధవరాలు మాత్రం తన లేమిలో నుండి 2 కాసులు కానుక పెట్టెలో వేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఆవుణ్ణి దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, గమనించండి. ఎవరైతే యథార్థముగా, ఎవరైతే నీతిగా, ఎవరైతే వాక్యానుసారంగా, ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉండి వారి కష్టార్జితములో నుండి దేవుడు అనుగ్రహించిన వాటిలో నుండి 10వ వంతు తీసి, లేక ప్రథమ ఫలమును తీసి, లేక కానుకను తీసి దేవునికి సమర్పిస్తారో తప్పనిసరిగా దేవుడు వారిని ఘనపరుస్తారండి. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం అంటది కదా, నన్ను ఘనపరుచు వారిని నేను వారిని ఘనపరుస్తానంటాడు దేవుడు. దేవునికి ఇచ్చి మనం దేవుని శోధించాలండి. దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడునని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిదీ అడుగుతున్నావు, మంచిదే. కానీ దేవునికి సంబంధించిన విషయాల్లో కూడా నీవు ఎలా ఉండాలంటే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. పేద విధవరాలని దేవుడు కనపరుస్తున్నాడండి. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు. వారందరి వైపు యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు, వారి మనసును గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఒక పేద విధవరాలు వారందరికంటే కానుక పెట్టెలో కానుక ఎక్కువ వేసిందని ఆమెను దేవుడు ఘనపరిచినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ దేహంలో విలువైంది ఏంటి తెలుసా? నీ హృదయం. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి
దేవుణ్ణి గణపరచు, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడాలి. ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించినట్లు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనతలో, అనారోగ్యంలో బాధపడుతుంటే దయచేసి వారందరినీ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేసి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలమ్మా.